आदाब, जय हिंद, जय भारत। मैं हूं हनान फातिमा। हम आपका हार्दिक स्वागत करते हैं बीटीएस न्यूज चैनल पर। बीटीएस न्यूज चैनल इंडिया की हर सच खबर आप तक पहुंचाते हैं। కాబట్టి జనరల్ గా ఆడవాళ్ళలో ఏమైనా కొంచెం మెంటల్ ఇల్నెస్ ఉన్నా కూడా వాళ్ళు కొంచెం డల్ గా ఉన్నా కూడా కొంచెం రెస్ట్ తీసుకో, సరిగా టైంకి తిను, ఇట్లా చెప్పడం చాలా ఈజీ. కానీ అది వాళ్ళకి చేయడం అవుతుందో లేదో అని పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ. ఇంట్లో ఆ కేర్ అట్లాగే తక్కువ ఉంటుంది. మెంటల్ ఇల్నెస్ ఉన్నా దాన్ని డయాగ్నోస్ చేయడం కూడా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాలి, దాన్ని డయాగ్నోస్ చేయాలి, మెడిసిన్ తీసుకోవాలి అనే అవేర్నెస్ కూడా చాలా తక్కువ. డయాబెటీస్ లో ఇంకా ఈ డిప్రెషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అదొకటి మనం గమనించుకోవాలి. సో మెంటల్ హెల్త్ డిసార్డర్స్ కూడా చాలా ఎక్కువ, ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వడం కూడా చాలా ఎక్కువ డయాబెటీస్ లో. సో మనం అందరికీ కూడా కనీసం సంవత్సరానికి ఒకసారన్నా ఫుల్ బాడీ చెకప్ చేయించుకోవాలి. సో దట్ ఈస్ మై మెయిన్ టాపిక్ టుడే అనమాట. దట్స్ వాట్ న్యూస్ ఐ వాంట్ టు గివ్ టుడే టు ద పాపులేషన్. జనరల్ గా అందరికీ కూడా ఒకటి మీరు చెప్పాల్సింది, లేకపోతే యాజ్ మీడియా మీరు బయటకి తెలియజేయాల్సిన న్యూస్ ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు మీ కాస్ట్ మీరు చూసుకోండి, ఎక్కడ మీకు తక్కువ అవుతుందో చూసుకోండి, అదంతా ఏం పర్వాలేదు. కానీ కనీసం సంవత్సరానికి ఒకసారైనా ఫుల్ బాడీ చెకప్ చేయించుకోండి. చాలా మంది ఏంటంటే భయపడతారు, ఏదైనా బయటపడుతుందేమో, ఏదైనా వస్తుందేమో, ఏదైనా వస్తే మళ్ళీ మందులు వాడాలి కదా అంటే, లేనిదేమీ రాదు కదా. శరీరంలో ఉన్నదే వస్తుంది, కొత్తగా ఏమీ కిట్టించారు కదా. శరీరంలో ఉన్నది బయటపడుతుంది. అది షుగర్ కానివ్వచ్చు, కొలెస్ట్రాల్ కానివ్వచ్చు, బీపీ కానివ్వచ్చు. సో దానిలో అట్లా బయటపడినప్పుడు ఇనీషియల్ గానే మనం మెడికేషన్ కానీ డాక్టర్ అడ్వైస్ తీసుకుంటే మనం దాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, కాంప్లికేషన్ వరకు వెళ్లకుండా చూసుకోవచ్చు. అది కార్డియోవాస్కులర్ డిసీజెస్ కావచ్చు, హార్ట్ స్ట్రోక్ కావచ్చు, ఫుడ్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ముఖ్యంగా డయాబెటీస్ లో చూసేవి, అవి మనం రాకుండా కాపాడుకోవచ్చు ముందే. సో ఆ ప్రైమరీ ప్రివెన్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఆ ప్రైమరీ ప్రివెన్షన్ దగ్గర మనం ల్యాక్ అవుతున్నాం. చాలా మంది డయాగ్నోసిస్ అవ్వక డైరెక్ట్ గా కిడ్నీ డిసార్డర్స్ వచ్చేసి, డైరెక్ట్ గా ఫుడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి, డైరెక్ట్ గా హార్ట్ అటాక్లు వచ్చేసి, అట్లా రాకుండా ఫస్ట్ మనం చూసుకోవాలంటే ప్రైమరీ ప్రివెన్షన్, ప్రైమరీ హెల్త్ కేర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రివెంటివ్ డయాగ్నోసిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ రిగార్డింగ్ డయాబెటీస్ నా సైడ్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. Thank you, ma'am. So, taking cue from that, ma'am, yearly health checkup చేసుకోవాలి, డాక్టర్ కలవాలి అన్నారు. If you look at today's program, డాక్టర్ कौन होता है? డాక్టర్ అంటే ఎవరు? Sir, anybody can answer. Medicines are available. We do agree. I do work in a medical college, and even we write just the composition, okay? But in some patients, like ma'am has said, even in obs and gynae, the patients are with us for a very long time. For 9 months duration, the patient is showing us. But studies have found that the patients are not willing to take multiple tablets if we write. What happens in branded tablets is that they have multiple compositions in one tablet. So that helps the patient. We are not getting any personal benefit writing a branded tablet. It is for the benefit of the patient. And there are places, even I work in medical college, I have also worked in government setup. We just write the composition, that is the generic drug. It is up to the patient, they want to take or not. Even in private practice, the option is given to the patient that this is the drug, it has this in it. If you want to take that, you can as well take that. Otherwise, if you want to take a plain iron tablet, generic tablet, that also you can take. We are not forcing the patients to take this tablet or that tablet. It is entirely their description, their will. It is entirely their discretion, their will, whatever the tablet they want to take. It is just that we are explaining from our behalf that what all benefits can be there with a certain tablet and what all will not be there with the other. That is what I want to add on to it. Whatever we do, it is for the benefit of the patient. It is nothing personal. Okay. Anything else? Okay. July 1st, 2024 డాక్టర్స్ డే సందర్భంగా ఆంబీ క్లినిక్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని సొసైటీకి డాక్టర్స్ చేసే సేవని గుర్తిస్తూ వారిని సన్మానించాలని ఒక చిన్న ఇనిషియేటివ్ తీసుకున్నాము. దానికి అనుగుణంగా డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ అంటే ఎవరు, ప్రజలు
డాక్టర్స్ సేవల్ని, ఒక క్వాలిఫైడ్ డాక్టర్స్ సేవల్ని మాత్రమే ఎందుకు తీసుకోవాలి, తద్వారా వారి ఆరోగ్యానికి కానీ వారి ప్రాణాలకు కానీ ఎటువంటి హాని కాకుండా ఆరోగ్యాన్ని మంచిగా చూసుకోవడానికి వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందనే మెసేజ్ని ఇవ్వాలనుకున్నాం. యామ్ని క్లినిక్ ఒక ముఖ్య ఉద్దేశం ప్రైవేట్ సెటప్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉండొచ్చు, నర్సింగ్ హోమ్స్ ఉండొచ్చు, ఒక యాక్సెసిబుల్ అండ్ అప్రోచబుల్ ప్రైమరీ హెల్త్ కేర్ లేదు అనేది మా అండర్స్టాండింగ్. ఆ ఐడియాకు అనుగుణంగా ప్రతి స్పెషాలిటీ ఇక్కడ పీడియాట్రిక్స్ నుంచి, విమెన్ హెల్త్ కేర్ నుంచి, డెంటల్ అండ్ మెంటల్ వెల్నెస్ నుంచి, జనరల్ సర్జరీ అండ్ జనరల్ ఫిజిషియన్ మరియు ఆల్ సూపర్ స్పెషాలిటీ అవసరం దాన్ని బట్టుగా ఇక్కడ సేవలు అందించాలనుకుంటున్నాము. యామ్ని క్లినిక్ హుషారాబాద్ ఈ యొక్క ఇనిషియేటివ్ని మీరందరూ స్వాగతిస్తారని కోరుకుంటున్నాము. We wish all the doctors thank you for your human service and wish you all a happy Doctors' Day. Thank you. About them and their efforts that they're putting into it. And I'm just contributing to it, sir. That's what I can say. One more thing I would like to say on behalf of the women healthcare is that women are very negligent about their health. For the women, everyone comes first, their family, their husband, their children, and they never bother about themselves. So I would just like to insist on this aspect that women take their health seriously and consult with a doctor and be more aware about their health. And coming to a doctor is not being scared of and not to be scared. It's just that you get to ఓకే సార్. సార్ మా క్లినిక్ అంబాసిడర్ కాబట్టి మీరే మాకు సార్ మేడం or receiving information from both of us, doctor. proceed with it. That's what I would like to say. Thank you, sir. Thank you, ma'am. This question is for everybody. Why do you think it is important that we should choose to go for a qualified doctor? We are maintaining 100% sterilization, but whereas some people, they are practicing unethical and unfair practices, they don't do sterilization. They fix tooth removed from other patient to another patient. We all don't know that, but still there are going such practices.